చెల్లించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ కార్మికులకి బయోమెట్రిక్ సిస్టమ్ ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పింది ఎవరు? యజమాన్యం. మరి మేము బయోమెట్రిక్ చేసి డ్యూటీకి వచ్చిన తర్వాత డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డ్యూటీ ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఇవ్వకపోతే మాకేమీ సంబంధం ఉండదు. కాబట్టి బయోమెట్రిక్ చేసి డ్యూటీకి వస్తే ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకపోతే తాడు తీస్తామని చెప్పేసి హెచ్చరిక చేయడానికి కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అధికారులు చెప్తా ఉంటారు, మిమ్మల్ని ఆపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం. కొంతమంది అడిగితే వాళ్ళని ముందుకు మాట్లాడే వాళ్ళని తీసేస్తాం, భయప్రాంతానికి గురి చేస్తారు. ఎవరు భయపడిస్తారయ్యా? మొత్తం కార్మికులు ఇదే ఆఫీస్ లోపలికి గురిపోతే ఒక్కరు మిగల్ని గుర్తుపెట్టుకోని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు బెదిరించాల్సిన అవసరం లేదు, ఎవరు బెదరవలసిన అవసరం లేదు. మన పని డ్యూటీకి వస్తాం, డ్యూటీ ఉంటే డ్యూటీ చేస్తాం, లేకపోతే కూర్చుంటాం. అటెండెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత యజమాన్యంది. ఇప్పుడల్ని మాట్లాడతాం హెచ్ఓడి గారితో. తేడాలు వస్తే అవసరమైతే మొత్తం కార్మికులు 30వ తారీఖు ఈడీ వర్గాన్ని మనం ముట్టడి పెట్టాం. ఆ ముట్టడిలో మొత్తం ఈడీ వర్గంలో ఏ ఒక్కరిని కూడా లోపల రానివ్వకుండా, బయట రానివ్వకుండా మన సమస్య పరిష్కారం చేసిన వరకు కూడా మనం ఇదే స్ఫూర్తితోటి మనం పోట్లాడాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తూ తొలగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దిగోసం పల్లా శ్రీనివాస్ గారు వెళ్ళారు, మన నాయకులతో పాటు వెళ్ళారు. పాపం ఈ మంచి కూడా అడిగాడు, నా శ్రీకాంత్ కోసం ఏం చెయ్యవయ్యా అని. బాబు గారు ఏమన్నారు తెలుసా? నువ్వు నీ నియోజకవర్గం కోసమే చూసుకుంటున్నావు, నువ్వు నేను రాష్ట్రం మొత్తం చూసుకోవాలా, దేశం మొత్తం చూసుకోవాలా, నువ్వు ఆగని చెప్తాడు. ఎవరు? బాబు గారు. ఈయన అడిగాడు, నా నియోజకవర్గము కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అడిగాడు. నేను ఏం చేయగలను? నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అన్నీ చేయగలను, నీ చేతిలో ఏమి ఉండదు. అందుకని వాళ్ళ వైఖరిలో మార్పు రావాలా, బాబు వైఖరిలో మార్పు రావాలా, పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు రావాలా, మోడీ వైఖరిలో మార్పు రావాలా. రావాలంటే మనం ప్రజల్ని అందరినీ కదిలించి పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తే ఈ ప్లాంట్ నిలబడుద్ది, మనకు కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది. అందుకని ఆ కార్యక్రమాల్లో రాబో రోజుల్లో మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అన్యాయం 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 అన్యాయం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.